వైసీపీలో కీలకంగా ఉన్న నేత నందిగం సురేష్కి ఈ మధ్యనే అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. కానీ అతనికి పూర్తిగా విషయం అర్థమైందండి. అతని ఫ్యూచర్ ఏదో అతనికి కనబడతా ఉంది. దాని విషయంలో మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వైసీపీ అధికారంలో ఉండగా మర్డర్ కేసులో బుక్ అయ్యాడండి. అధికారంలో ఉండగానే మర్డర్ కేసులో బుక్ అయ్యాడు. తాజాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఒక వ్యక్తి మీద దాడి చేయడంతో రక్తగాయాలు పాలవడంతో మళ్ళీ ఒక మర్డర్ కేసు అయితే బుక్ అయింది. పోలీసులు అయితే ఎత్తుకెళ్లి విచారణ జరుపుతా ఉన్నారు. జడ్జి గారు 14 రోజుల కస్టడీకి ఇచ్చినట్టు కూడా మన వార్తలు వింటా ఉన్నాం. నిన్న మీడియా ముందు నందిగం సురేష్ చేసిన ఆవేదన చూస్తా ఉంటే అతనికి బుద్ధి వచ్చింది, అతనికి అంతా అర్థమైపోయింది అని తెలుస్తోంది. 2019 నుంచి 2024 దాకా నేను ఎంపీగా పనిచేసిన టైంలో కాలు తీసి అలా బయట పెట్టగానే నాకు 200 మంది అనుచరులు దాకా ఉండేవాళ్ళు. కనీసం ఇవాళ నాకు ఒక ఇద్దరు కూడా పలకరించే దిక్కు లేదు, నా ఇంటి వాకిట్ల కుక్క కూడా ఉండడం లేదు అని వేదన చెందుతా ఉన్నాడు. అధికారం ఉన్నప్పుడు నా ఇంటికి అంతమంది వచ్చారు, ఇప్పుడు నా బతుకు చూడు ఎలా అయిపోయిందో, దోవన పోయి కుక్క కూడా నా ముఖం చూడడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. నందిగం సురేష్ చేసిన అరాచకానికి ఆ ఒక్కరిద్దరు రావడం కూడా చాలా గొప్ప విశేషమని చెప్పుకోవాలి. 2019 నుంచి 2024 దాకా ఆడు చేసిన అరాచకాలకు తోడు అమరావతి రాజధాని విషయం రాకుండా అడ్డుకోవడం విషయంలో అరటి తోటలతో తగలబెట్టడం, చెరుకు తోటలు తగలబెట్టడం, అమరావతి ఏరియాలో 3 రాజధానులకి టెంట్ లేపించి ఒక 30 మందిని కూర్చోబెట్టి పీడ ఆర్టిస్టులని డ్రామా చేసిన దాంట్లో మహానటుడు నందిగం సురేష్ ఒక్కడే. 3 రాజధానుల ముక్కలాటకు జగన్ సంఖ్యలో చెప్పినట్టుని స్క్రిప్ట్ చేసినవాడు, అమరావతిలో పుట్టినవాడు, అమరావతి నీళ్లు తాగినవాడు, అమరావతి మట్టిలో వ్యవసాయం చేసుకొని బతికినవాడు, ఆడ కూలి పనులు చేసిన బతికినవాడు, ఆ గడ్డ మీద జీవనం సాగించినటువంటి మట్టి, అక్కడ జనాలకి వ్యతిరేకంగా ఇక్కడ అమరావతి రావద్దు అంటూ వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం. ఇలాంటి పోరాటాలు చేస్తే లోకల్ గా ఉండే వాళ్ళు చీకొట్టక మెచ్చుకుంటారా చెప్పండి. ఇక అధికారం ఉన్న సమయంలో ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఏ ఎదవైనా ఏ శుద్ధపోసైనా ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉంటే గనక ఏదో చిన్న చిన్న పనుల కోసమో వాళ్ళు సొంతంగా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటామనే ఉద్దేశంతోనో వెంట వస్తూ ఉంటారు. నీ పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది, నీకు పవర్ లేకుండా పోయింది, నీ బతుకు బస్ స్టాండ్ అని అర్థమైపోయింది, ఓటమి పాలైపోయావు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీదకి వేసుకున్న వాళ్ళందరికీను అధికారం పోయిన పిమ్మట విషయం బోధపడుతుంది. డిసిప్లిన్ ఉండే రాజకీయ నాయకులకైతే ఇలాంటి పరిస్థితి రాదు. అధికారం ఉన్నా అధికారం పోయినప్పటికి కూడాను. నందిగం సురేష్ ఒక్కడే కాదు, వైసీపీలో చాలా మంది ఇదే విధంగా ఓపోతా ఉన్నట్లు సమాచారం. అందువల్ల మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు, పదవిలో ఉండి 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాడు. ఈ రాజకీయం మనకొద్దు, ఇంకా జగన్మోహన్ రెడ్డి కింద ఉంటే మనం బాగుపడలేమని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉండరు. అటు పోయి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి ఫోన్లు చేసి మండల స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసినా కూడా ఎత్తడం లేదు. కొంతమంది అయితే నా దగ్గరికి 1 సంవత్సరం దాకా రావద్దురా అని కూడా చెప్తున్నారు. ఎలక్షన్స్ విషయానికైతే ఇంకా 4 సంవత్సరాల వరకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచి తిరిగితే కనుక కార్యకర్తలు నాకు కాలు ఇరిగిందని, ఒకటి నా మీద కేసు పెట్టారని రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు నియోజకవర్గంలో తిరిగి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక రోజు అలా తిరిగి రావాలంటే ఒక 5-6 లక్షలు కావాల్సి వస్తుంది కార్యకర్తలు సహాయం చేయడానికి. వైసీపీ నాయకులందరూ మ్యాక్సిమం అంతో ఇంతో నీతి కలిగిన వాళ్ళు, అరే పొరపాటు చేసుకున్నామే అని పశ్చాత్తాపని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నందిగం సురేష్ అనేవాడు నాకు జనం రావడం లేదని చెప్పేసి ఎందుకు వస్తారు జనం? నీ ఎదవ బుద్ధి కోసం. ప్రజల గుండెల్లో నాయకుడు నిలిస్తే వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే వస్తారు. చెరుకు తోటలు తగలబెడితేనో ఆడు తోటలో నరికేస్తూనే రారు. మర్డర్ కేసులు పెట్టించుకొని వాడి మీద దాడి చేసి వీడి మీద దాడి చేసి ఇట్లా మొడమ పేరు తెచ్చుకుంటే ఎవరు రారు. నువ్వు దళితుడు ఉండి దళితుడి మీద దాడి చేస్తే నీకెంత పేరు రా నాయన. రాజధాని ఏరియాలో ఉండి రాజధాని వద్దని అంత మూర్ఖుడిరా నువ్వు. ఇలాంటి పనులు చేసి ఎవడొస్తారు నీ ఎంటమంటే? ఇప్పుడు కాదు, ముందుంది ముసళ్ళ పండగ నీకు. వచ్చే ఎలక్షన్లో నీ గోడ మీద బల్లి కూడా ఉండదు. ఈ 4 సంవత్సరాలు ఉంటుంది నీకు. అంటే అదృష్టం ఏంటంటే ఇతనికి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు కాబట్టి, కుక్కలాగా విశ్వాసంలాగా ఉంటారు కాబట్టి ఈ కేసులన్నీ వాదించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక లాయర్ని పెట్టినట్టుగా సమాచారం. రాబోయే రోజుల్లో అసలు ఈ కేసులన్నీ ఏమవుతాయి, బెయిల్ వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది అనే విషయం కాలమే తెలచాలి. మరో 3 నెలల్లో జైలుకు పోవాల్సి, 3 నెలలు జైల్లోనే ఉండాల్సి వస్తుందా? ఇలాంటి క్లారిటీలు రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.